ఏప్రిల్ 1 నుంచి 30వ తారీఖు వరకు జన్మదిన వేడుకలు సంబరాలు జరుపుకునే వాళ్ళు లేచి నిలవబడితే మీ అందరి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న వాళ్ళ కోసం కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు జన్మదిన వేడుకలు సంబరాలు జరుపుకునే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏప్రిల్ 20వ తేదీన వారి జన్మదినం. మనం ప్రార్థన చేస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పెద్ద ఆయన వృద్ధాప్యంలోకి వెళుతున్నారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, కృపని, జ్ఞానాన్ని, అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలించుటకు కావలసిన విశేషమైన కృప మరి ముఖ్యంగా ఈ సందర్భంగా సభాముఖంగా నేను తెలియపరచాలనుకున్నది వారి జన్మదిన శుభ ఆకాంక్షలు వారికి తెలియపరుస్తూ ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పెద్ద మనసుతో వారు సమీక్షించాలని సభాముఖంగా వేడుకుంటూ వారికి ముందస్తు జన్మదిన శుభములు తెలియపరుస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. రైట్, వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. సేవకులు చేద్దాం. ప్రత్యక్ష ప్రసారంలో సేవకులు మోకరించి నోళ్ళు తెరిచి సేవకులన్నా చేయండి. సన్నిధిలో నా తండ్రి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తారీఖు వరకు కాలం మీరు కాచి కాపాడి సంరక్షించి పోషించినందుకు స్తోత్రం. రాబోతున్న సంవత్సరములన్నిట సంవత్సరాల కంటే అధికమైన పరలోకపు సేవకుల యొక్క దయ, తల్లిదండ్రులు పితరులు పరిశుద్ధుల యొక్క దయ ఆశీర్వదించండి. ప్రతి కీడు నా వలన బాహుబలాన్ని, నీ శౌర్యాన్ని ఘనమైన గొప్ప కార్యాలు వీళ్ళందరి జీవితాల్లో మీరు జరిగించండి నాయన. వీరందరి జీవితాల్లో జరిగించండి నాయన. బ్రతుకు దినములన్నిటి నా తండ్రి మీ నామ మహిమార్థమై భూమి మీద అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా అనేకులకు నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీరు బలపరచండి. అనుపాపలాగా నా తండ్రి ఈ సంవత్సరమంతయు మీరు కాపాడమని వేడుకుంటున్నా. వీళ్ళ మార్గాలలో వెలుగు ప్రకాశింపచేయమని తండ్రి ఈ సంవత్సరమంతా ఏ అపాయం కీడు అనుపాపలాగా మీరు కాపాడండి నాయన. సారము కలిగి సంవత్సరమంతా ఆత్మీయంగా భౌతికంగా పచ్చగా వర్ధిల్లునట్లుగా ఆశీర్వదించండి. అభిషేకంతో కృపా వరాలతో ఈ సంవత్సరమంతా నీ సన్నిధిలో వర్ధిల్లేటట్లుగా నీ మందిరములో ఉన్న మేలులన్నీ అనుభవించుతూ తండ్రి ఆశీర్వాదకరంగా వర్ధిల్లేటట్లుగా చేయండి. కృప విడువక శాశ్వతమైన నీ కృప, అనంతమైన నీ కృప, అధికమైన మహా కృపకు
అన్ని కూడా వారి అందరినీ మీరు జీవితంలో పాత్రలుగా చేసి నిశ్చయముగా మీ సన్నిధిలో వర్ధిల్లింపచేయమని కార్యాలు తండ్రి, దయతో నీ చల్లని కనుదృష్టి నా తండ్రి కూడా మీరు సమానంగా నీ కృపను చూపుతూ అతని వాంఛలను తీర్చగలిగిన దేవుడిగా నా తండ్రి, ఆశీర్వదించమని బలపరచమని ఇదిగో సేవకులుగా నా తండ్రి ఎంతమంది వీళ్ళ కోసం చేస్తున్న ఈ ప్రార్థన అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కవచముగా కేడముగా యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన తండ్రి, అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికమైన కృపల చేత దీవెనల చేత ఈ బిడ్డలందరినీ నింపి నడిపించులాగున, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రభు మంచి ఆరోగ్యాన్ని కృపని అనుగ్రహించలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మీకు అందరికీ ముందస్తు జన్మదిన శుభాభివందనాలు. అందరికీ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ విష్ యూ ఏ హ్యాపీ బ్లెస్డ్ 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 అండ్ గ్లోరియస్ బర్త్డేస్ టు ఆల్. కొట్టేది గట్టి కొట్టు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.